ఈ వాక్యం అంతా మనం చదువుకుంటూ పోతే అలా కిందకి మనం అర్థం చేసుకోగలిగితే, కొంతమంది బాధ్యతలు దేవుడు అప్పగిస్తాడు. ఏం అప్పగిస్తాడు? బాధ్యత. ఒక వ్యక్తిని పిలిచి ప్రభువారు ఇలా చెప్పారు, ఏమనంటే, నువ్వు విందు ఏర్పాటు చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని, ధనవంతులను పిలవద్దునైనా, నువ్వు పిలవలసింది ఎవరంటే అంగవైకల్యం కలిగిన వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, ఇంకా పేదలను పిలవమన్నాడు. ఎందుకు అలా పిలవమన్నాడంటే, మళ్ళీ తిరిగి సహాయం చేసుకునే ఆ యొక్క స్థితి వారికి లేదు, సహాయం చేసేంత స్థితిలో వారికి లేదు కనుక దానివల్ల నువ్వు ఫలం పొందుకుంటావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వాస్తవానికి మనం గమనించగలిగితే అదే నిజం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? ఎవరిని పిలిచాడంట? విందు కాలమందు అతడు సిద్ధం చేసినప్పుడు దాసుని పంపించి, ఆ పనివాడిని పంపించి 18 వాక్యంలో ఆగండి, అది అర్థం కాకముందు మీకు ఈ మాటలు అర్థం కావు. ఇది చదవకముందు మీకు ఏం మాట్లాడు. దేవుడు చెప్పింది ఒకటైతే ఈయన చేసిన పని ఒకటే. వారు ఎవరిని పిలవద్దన్నాడో దేవుడు వారిని పిలిచాడు. స్తోత్రం చెప్పండి. అంటే మనం అందరం ఏం చేస్తామంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని వ్యతిరేకంగా పనిచేస్తాం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నారో అది మనకి లోపలికి ప్రవేశించదు. మనకి ఏం కావాలంటే మనకి ప్లస్ అయ్యేదే కావాలి. హల్లెలూయా. మనం బాగుపడేదే, మనల్ని చూసేవాడినే పిలుస్తాం మనం, అంతేనా? మళ్ళీ మనల్ని పిలిచేవాడైతేనే పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామండి. ఆ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు లేని వాడిని పిలుస్తామా? పిలవం. ఎవరిని పిలుస్తాం? మనం ఎవరిని అయితే పిలిచారో అది మాట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎవరిని పిలిచారో వారిని పిలవడానికి ఇష్టపడతారు తప్ప ఇంక వేరే వారిని పిలవడానికి వారు ఇష్టపడరు. స్తోత్రం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిలిచాను అనుకోండి, నన్ను పిలుస్తారు. నేను పిలవకపోతే ఆడితో పని లేదు మనకి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. సో ఇలాంటి ఆలోచన కలిగిన వారుగా మనం ఉండిపోయాం. ప్రభు ఇక్కడ మనం బాగా గమనించగలిగితే వాళ్ళని పిలవమన్నది ఒకరిని అయితే పిలిచింది ఒకరిని. ధనవంతుని పిలిచాడంట, బాగా చూడండి డబ్బున్న వాళ్ళని పిలిచాడంట. అందుకే వాళ్ళు ఒక్కొక్క అబద్ధం చెప్పడం ప్రారంభించారు. ఫస్ట్ నెంబర్ 1 చదవండి. మొదటి వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. బాబు, నేను ఒక పొలం కొనుక్కున్నాను, అయినా నేనేం చేయాలి? దాన్ని వెళ్ళి చూసుకోవాలి, కనుక నేను రాలేనని చెప్తున్నాడంట. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? ఇగో నేను 5 జతలు ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని చూసుకోవడానికి నేను వెళ్తున్నాను, ఇగో నన్ను క్షమించి నేను రాలేను అన్నాడంట. మరొకడు ఏమన్నాడు? ఇగో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను ఆయన, నేను వస్తే ఖచ్చితంగా మా ఆవిడ గొడవ పెడుతుందేమో అనుకున్నాడు. ఏంటో ఆయన కూడా ఏమన్నాడంట? రాను ఆయన అని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా ఎవరున్నారు? ఇంకెవరు లేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలాగా 3 వర్గాలకి సంబంధించిన వారు, హల్లెలూయా, 3 కేటగిరీస్ కలిగిన వారిని పిలిచాడు అన్నమాట. అంటే ఆయన స్థాయికి తగిన వారిని పిలుచుకున్నాడు. అలా పిలుచుకుంటే వారు ఏం చేస్తున్నారంటే తప్పులు మోపుతున్నారంట, నెపాలు వేస్తున్నారంట. ఇదిగో నేను అబద్ధం చెప్తా ఉన్నారంట, నేను రాలేను, నాకు ఈ యొక్క సంగతిలో నేను ఉండిపోయాను, నేను దీన్ని చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమన్నాడు? నాకు ఇన్ని జతలు ఎడ్లు ఉన్నాయి, వాటిని నేను పరీక్షించుకోవాలి, చూసుకోవాలి, నేను రాలేను అంటున్నాడు. మరొక వ్యక్తి, నేను వివాహం చేసుకున్నాను ఆయన కొత్తగా, నేను రాలేనని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? మొదటివాడు చెప్పిన మాట మీరు జాగ్రత్తగా గమనించారా? అర్థమైందా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పొలాన్ని చూసుకోకుండా ఏ బుద్ధి లేనోడైనా పొలాన్ని కొండవు. స్తోత్రం చెప్పండి.
పొలాన్ని చూడడానికే కదా కొనుక్కునేది. స్తోత్రం చెప్పండి. రెండో వాడు ఏమంటాడంటే, నేను జతల ఎడ్లని కొన్నాను, తర్వాత మూడో దాన్ని పరీక్ష చేయాలని సాకు చెప్పుకున్నాను. ఇది కూడా అబద్ధమే. ఇది కూడా అన్ని ఎడ్లుగా ఉన్నవాడు ఒక పనివాడిని పెట్టుకోడా చెప్పండి? ఖచ్చితంగా ఒక పనివాడిని పెట్టుకుంటాడు. ఆ పనివాడే ఆ పని చేస్తాడు కదా. మరి ఈయన అబద్ధం చెప్పి ఏం చేస్తున్నాడు? తప్పించేసుకుంటున్నాడు. మూడో వ్యక్తి ఎవరో? పెళ్లి చేసుకున్నాడు. నేను రాలేనని చెప్తున్నాడు. అసలు పెళ్లి విందుకి, పెళ్ళికిని పెళ్లి చేసుకోవడానికి విందుకి సంబంధం ఏమైనా ఉందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన భార్యను కూడా తీసుకొచ్చి ఆ విందులో కూర్చోవచ్చు. తప్పేమైనా ఉందా? పిలువబడ్డాడు కదా. మరి పిలువబడిన వాడు వాళ్ళ భార్యను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని భోజనం చేసి విందు చేసి వెళ్ళొచ్చు కదా. దాన్ని కూడా చేయలేదంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు దేవుడు ఒకవేళ బాధ్యతను అప్పగించాడు అనుకో, ప్రార్థన చేసే బాధ్యత అప్పగించాడు అనుకో, కొన్నిసార్లు నువ్వేం చేస్తావు తెలుసా? తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధం చెప్పి, సాకు చెప్పి దాని నుంచి తప్పించుకునే తత్వం నువ్వు కలిగి ఉంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ప్రేయర్ అన్నాను అనుకోండి. ఆన్లైన్ ప్రేయర్కి రావడానికి నీకు ఇష్టం లేదు కనుక నువ్వేం చేస్తావంటే ఏదో సాకు చెప్తావు. ఆదివారం రావడానికి ఇష్టం లేదనుకో, ఆరాధన చేసే సమయంలోనో ఎప్పుడో వచ్చి, పాస్టర్ గారు ఇలాగా పలానా ఊరు వెళ్ళిపోతున్నానండి. అక్కడ ఆపుకోవచ్చు కదా. నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వవలసిన నీవు మనుషులు చేసే ఉద్దేశాలకి నువ్వు ప్రాముఖ్యత. ఇప్పుడు ముందుగానే ప్రభు చెప్పాడు, నువ్వు పేదలకు ఎట్టినైనా పేదలకు ఎట్టు, అంగహీనులకు పెట్టు, హల్లెలూయా అని చెప్పినప్పుడు దేవుడు ఆయనకి లోబలి. అప్పుడు ఆ యొక్క ఈ పనివాడు చెప్తున్నాడంట, ఇలాగ అయ్యిందయ్యా అంటే 21 వాక్యాలు మనం చదవగలిగితే తిరిగి వచ్చి ఈ మాటలు యజమానికి తెలియజెప్పగా ఆ ఇంటి యజమాని కోప్పడ్డాడంట. అప్పటి అంటున్నాడంట, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లో సందుల్లో ఉన్న బేదల్ని, అంగహీనుల్ని, కుంటువారిని, గుడ్డువారిని ఇక్కడికి తీసుకుని వచ్చే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పనివాడితో చెప్పాడంట ఆ యజమాని. అంటే బుద్ధి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఏమన్నాడైనా దేవుడు చెప్పిందే మనం చేయాలి, మనం ఎక్స్ట్రాలు. దేవుడు ఒక బాధ్యత అప్పగించాడంటే ఆ బాధ్యతను అప్పగించినప్పుడు చాలా యోగ్యతగా ఎంచుకోవాలి మనం. స్తోత్రం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ తుడవడానికి దేవుడు మిమ్మల్ని నియమించాడు అనుకోండి, దాన్ని బాధ్యతగా వహించాలి. హల్లెలూయా. ఆ బాధ్యతని తొలగిపోయిన వారుగా ఉంటే ఖచ్చితంగా మీరు దేవుడికి కూడా అబద్ధపు జీవితాన్ని కనిపరిచే వాళ్ళగా ఉన్నారన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాకు నెలకు ఒక డ్యూటీ ఉండేదండి. నేను పెట్టాపురం చదువుతున్నప్పుడు నెలకు ఒక కుటుంబం తోడాలి. అలాగా నెలకొక కుటుంబం చర్చి తోడాలి. ఏ చర్చ్లో ఉన్న ప్రతి వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఆ బాధ్యతను అప్పగించేవారు. 4 రోజులు మేము చేస్తున్నప్పుడు సామాన్యమైనది ఏం కాదు, ఇంచుమించు 800 మంది కూర్చుంటారు. అక్కడి నుంచి బల్లిపేట నుండి చివరి వరకు తొడాలి. ఎలాగ తొడాలంటే క్లీన్గా తొడాలి, అసలు డస్ట్ ఉండకూడదు. మళ్ళీ ఆ పాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారంటే, డస్ట్ ఎక్కడన్నా దొరికిందా వాడికి పనిష్మెంట్ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతా మేము క్లీన్గా దాన్ని శుభ్రపరచకపోతే దానికి తగిన పనిష్మెంట్ మళ్ళీ ఇచ్చేసేవాడైనా. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి క్లీన్గా ప్రతి విషయంలో దేవుడు దేని కొరకైతే ఏర్పరిచాడో దాని విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆమేన్. బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగిన వాడు ఎలా చేస్తాడు? నమ్మకంగా చేస్తాడు. బాధ్యత లేనాడు సోమరిపోతాడు, ఇలా తుడిచేస్తాడు అంతే. హల్లెలూయా. అక్కడే ఉంటుంది తుక్కంతా, తీపురంతా అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, సంఘంలో ఏ పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, ప్రార్థన చేసే పరిచర్య అయినా, విధవరాలు పరిచర్య అయినా, నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? బాధ్యతగా నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. చెప్పకూడదు. మనం ఏం చెప్పకూడదు? సువార్త చేయడానికి ఎంతమంది వస్తారని అడిగాను అనుకోండి, చేతులు బాగానే ఎత్తుతారు. అప్పుడు
మళ్ళీ రారు. ఏమైందమ్మా అంటే ఇలాగైందండి, ఇలా రాకపోయినండి. ఎంత బాగా చెప్తారు. నువ్వు అదే ఒక బాధ్యతగా ఎంచుకుంటే దానికి సాకులు నువ్వు చెప్పవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, 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 హల్లెలూయా. ప్రభువుని మనం మోసం చేసేసాం అనుకుంటున్నాం, కానీ ప్రభువు మోసం చేసిన దినాలన్నీ ప్రభువుకి ఒకరోజు లెక్క చెప్పవలసిన పని మనకుంది. బాధ్యతను కోల్పోయే వరకు మనం ఉండడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి అబద్ధాలు చెప్పవలసిన పని. నిజమే చెప్పు, తప్పే ఉంది. ఇలాగైందండి, ఇలాంటి పరిస్థితి వచ్చింది, అందుకే రాలేకపోయాను, పడుకున్నానండి రాలేకపోయానని చెప్పు, తప్పేంటి? హల్లెలూయా. నాకు రావాలని ఇంట్రెస్ట్ లేదని రాలేదు చెప్పు, యథార్థంగా ఒప్పుకోవచ్చు కదా, అది ఒప్పుకో మనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కూడా అబద్ధాల జీవితంలో మనం జీవించడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము నుంచి ప్రారంభించబడిన అబద్ధం శారా దగ్గరికి వచ్చింది. శారా నుంచి అబద్ధం ప్రారంభమై మళ్ళీ ఎవరి దగ్గర, ఇస్సాకు దగ్గరికి వచ్చింది. ఇస్సాకు నుంచి ప్రారంభమైన అబద్ధం ఎవరికి వచ్చింది? మళ్ళీ తన భార్య అయిన రెబ్కా దగ్గరికి వచ్చింది. రెబ్కా నుంచి ప్రారంభమైన అబద్ధం మళ్ళీ ఎక్కడికి వచ్చింది చెప్పాలా? యాకోబు దగ్గరికి వచ్చింది. యాకోబు నుంచి ప్రారంభమైన అబద్ధం మళ్ళీ ఎక్కడికి వచ్చింది? తన భార్య అయిన రాహేలు దగ్గరికి వచ్చింది. రాహేలు నుంచి ప్రారంభమైన అబద్ధం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు యోసేపు అన్నదమ్ముల్లోనికి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాంట్లో రూబేన్ అబద్ధం చెప్పలేదు, కానీ రూబేన్ ఒక్కడే అబద్ధం చెప్పలేదు, కానీ మిగతా 10 మంది ఏం చేశారంట? అబద్ధం చెప్పారు. ఏమని అబద్ధం చెప్పారు? ఇదిగో నువ్వు ఇచ్చిన వస్త్రం, ఆ చొక్కా, ఇదిగో ఒక వేటాడే ఒక మృగం వచ్చి తమ్ముని తినేసింది, ఇదిగో రక్త చిందమైన ఈ చొక్కావే నీకు ఆనవాలు అని చెప్పి తండ్రికి చూపించారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఆ తండ్రికి చూపించిన ఆ చొక్కా యోసేపు జీవితాన్ని మార్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడి నుంచి ఆ లైఫ్ స్టైల్ మారిపోయింది. హల్లెలూయా. యోసేపు అబద్ధం ఆడడానికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. యోసేపు దగ్గర ఏమైపోయింది? ఇంకా అబద్ధం సమాప్తం అయిపోయింది, ఇంకా ఆగిపోయింది అంతే. స్తోత్రం చెప్పండి. ఆయన నీతిగా జీవించిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అంతేగాని సాకులు చెప్పకూడదు. ఎంత మోసం అండి. సొంత తమ్ముడిని ఏమంటున్నారు? మృగం వచ్చి చంపేసిందని చెప్పి, ఏళ్ళో ఒక మృగాన్ని చంపి ఒక దాన్ని బలేసి ఆ పళ్ళెంలో రక్తంలో ముంచి తండ్రికి చూపిస్తున్నారంట. ఎంత దౌర్భాగ్యం. హల్లెలూయా. దేవుడికి దానికి తగిన శిక్ష వేసాడా లేదా? తర్వాత వేసాడు. యోసేపు వచ్చి కళ చెప్తా ఉంటే కళలు కనివాడు వస్తున్నాడు అని చెప్పి ఎగతాలు చేశారు వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో 11 పనలో ఒక పనకి ఏం చేస్తున్నాయి? సాగిలు పడ్డాయి, సాష్టాంగపడి నమస్కారం పెడుతున్నాయి అంటే వాళ్ళు ఏం చేశారు? ఎగతాలు చేశారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ అదే పరిస్థితి ఎప్పుడు ఏర్పడ్డదే? కరువు వచ్చినప్పుడు వారు ఆ యోసేపు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడిపోయారంట. అయ్యో మమ్మల్ని కాపాడండి అని చెప్పి అడిగిన సందర్భం వచ్చేసింది వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబద్ధపు జీవితాన్ని జీవించడానికి అవకాశాలు ఉన్న మనం ఏం చేయకూడదు? జీవించకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అబద్ధం ఆడడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి ప్లాన్లు గట్ట గీకనమ్మా. హల్లెలూయా. అలాంటి ప్లాన్లన్నీ విఫలమైపోతే ఒకరోజు దేవుడు వచ్చినప్పుడు అప్పుడు శిక్ష భయంకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అండి నెంబర్ 1 భయపడే అబద్ధాలు చెప్తారు. నెంబర్ 2 ఏంటి? డబ్బు సంపాదన కొరకు అబద్ధం చెప్తారు. నెంబర్ 3 బాధ పెట్టడానికి, ఇతరుల్ని బాధ పెట్టడానికి అబద్ధం చెప్తారు. ఎవరిని? ఇతరుల్ని బాధ పెట్ట, వారి కుటుంబస్తులైనా, బంధువులైనా, సమాజపు వారైనా, సేవకుడైనా, విశ్వాసి అయినా ఇతరుల్ని బాధ పెట్టడానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అండి అబద్ధాలు ఎంత చక్కగా ఇతరుల్ని బాధ పెట్టడానికి చెప్తారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి అండి లేని విషయాన్ని ఉన్నదన్నట్టుగా నమ్ముతాడు. ఎందుకు? ఈవిడికి హైపర్ టెన్షన్ వచ్చేయాలన్నమాట. వినే వాళ్ళకి ఏమొచ్చేయాలి? టెన్షన్ వచ్చేయాలి, బాధ కలగాలి, వాళ్ళ గుండె ఇంకేమైపోయి పగిలిపోయినట్టు అయిపోవాలి. హల్లెలూయా. అలా చెప్తాడు ఒక వ్యక్తి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
పేరు చెప్తే మీతో ప్రమాదం, అందుకే చెప్పను. స్తోత్రం చెప్పండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వాక్యాలు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము విసర్జించాలి. ఏం చేయకూడదంట? ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ప్రభువే కదా చెప్తున్నాడు సాక్షాత్తు. హల్లెలూయా. కోపం చేత కానీ ఆగ్రహం చేత కానీ నువ్వేం చేయకూడదు? ఎప్పుడు ఒకరిని బాధ పెట్టకూడదు. తర్వాత అబద్ధాలు చెప్పడానికి ఎప్పుడు నీ నోరును వాడడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. దేవుడు వాక్యం ఏం చెప్తుందో దానికి తగినట్లుగా మనం జీవించగలిగిన వారుగా మారుదుము. ఆమేన్. కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాటను దేవుడు తెలియపరిచినందుకు మనం ఏం చేయాలంటే ఆ మాటకి కట్టుబడిన వారుగా ఉండాలండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. అంటే నెంబర్ 3, బాధ్యతలను పనులను తప్పించుకోవడానికి మనం అబద్ధాలు చెప్పే వాళ్ళగా ఉంటే, నెంబర్ 4, ఇతరుల్ని బాధ పెట్టడానికి మనం అబద్ధాలు చెప్పడానికి ఆస్కారం ఉంది అని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకే వారు చెప్పిన మాటలకి, ఎవరు చెప్పిన మాటకి? యోసేపు అన్నలు చెప్పిన మాటలకి యోసేపు చెరలోనికి వెళ్ళడానికి అవకాశం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. పోతీఫర్ భార్య అబద్ధం చెప్పింది. ఏమని అబద్ధం చెప్పింది? వాడు నాతో పాపం చేయడానికి వచ్చాడు అని ఎవరికి చెప్పిందంట? తన భర్తకి చెప్పిందంట, పోతీఫర్కి. వాస్తవం ఏంటి అసలు? వాస్తవం ఏంటి చెప్పండి. నిజమేంటి అసలు? ఆమె ఈయన పైన ఆశపడి ఆయనతో శయనించాలనే ఒక ఆవిడ వచ్చేసి ఆయన బలవంత పెడుతుంటే, బాబు నేను దేవునికి విరోధంగా పాపం చేయను అన్నాడట. స్తోత్రం చెప్పండి. అమ్మ, ఇంట్లో ఉన్న ప్రతి దాని మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. అబ్బా, వాటి గ్రేట్ ఒబీడియన్స్. నేను అంటాను, గొప్ప విధేయత కలిగిన బుద్ధిని ఆయనలో చూస్తున్నాం. హల్లెలూయా. యథార్థత అంటే కొంతమందికి ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, లేనప్పుడు అబ్బా స్తోత్రం చెప్పండి. ఉన్నప్పుడు నీ అంతటి వాడు ఎవడు లేడు బాబు. బాగా వినాలి అప్పుడు. స్తోత్రం చెప్పండి. విని మన మనసులో అర్థం చేసుకో. ఓహో, పొగుడుతున్నాడంటే ఏదో ఈ లోపల ఉందన్నమాట. స్తోత్రం చెప్పండి. అల్లెలు కొంతమంది చెప్పారండి వాక్యం. ఏం చేశారు? చెప్పారండి వాక్యం, చెప్పారండి హల్లెలూయా అని అంటారు. కొంతమంది అంటారు వాక్యం చాలా బాగా అర్థమైందండి, హృదయాన్ని తాకిందండి. అది నిజమైన వాస్తవం మాట. చెప్పాడండి వాక్యం అన్నాడంటే ఇంక మనకు అర్థం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడు ఏమి వినలేదు, వినకుండానే చెప్తున్నాడు. వాడు ఏం చెప్పారండి మీరు వాక్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నేను కొయ్యలగూడు వెళ్ళానండి. అక్కడి నుంచి బుత్తప్పగూడెం అని ఒక ఊరు ఉంటుంది. బుత్తప్పగూడెం అని ఒక ఊరు ఉంటుంది. ఆ లోపలికి పెళ్ళి చేయడానికి రావలసిన ఆ యొక్క రిజిస్టర్ లేట్ అయిపోయాడు. పెళ్ళి చేయడానికి రావాల్సిన రిజిస్టర్ లేట్ అయిపోతే నేను ఒక్కడిని మరి ఎలా కనిపించానో ఏంటో, దేవుళ్ళ కనిపించుంటాను ఆయనకి, పాస్టర్ గారికి. మైక్ లేదు, ఏం లేదు, మైక్ లేదు, జనరేటర్ తీసుకురాలేదు. అలా నీ ఇష్టం, ఇంకా నీ వాకింగ్ చెప్పుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి. లేదు, నన్ను నిలబెట్టి నీ ఇష్టం, మ్యారేజ్ రిజిస్టర్ వచ్చే వరకు నీ ఇష్టం నాయన, నువ్వు మాట్లాడన్నాడు. ఇది అక్కడ కూడా రా నాయన అని చెప్పి నిలబడి చాలాసేపు, ఇంచుమించు 1.5 గంట మైక్ లేకుండా. హల్లెలూయా. ఓ పక్క బోరుని వర్షం, ఓ పక్క మాట వినేవాడు ఎవడో లేడు. ఈయన బాధ ఏంటంటే రిజిస్టర్ వచ్చే వరకు ఏదోటి వీళ్ళని కూర్చోబెట్టాలి అని ఈయన బాధ.
సరే ఈ పాస్టర్ గారు బాధ అర్థం చేసుకుని మొత్తానికి వాక్యం చెప్తే రిజిస్టర్ వెళ్ళిపోయేటప్పుడు నేను రిజిస్టర్ కూడా వెళ్తే ఒక పెద్ద ఆయన వచ్చి నువ్వు వాక్యం చెప్పినప్పుడు భలే నిద్ర పట్టిందమ్మా. హల్లెలూయా. నువ్వు వాక్యం చెప్తుంటే భలే పడుకున్నా నేను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నా వాక్యం ఎలాగున్నాయి, ఒక జ్వాలపామైందన్నమాట. అయ్యో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు నవ్వాలో అర్థం కాలేదు, అర్థం కాలేదు నాకు. చెప్పండి హల్లెలూయా. మీరు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. కొంతమంది అన్ని నోట్లు ఏముంటాయో తెలుసు, బుద్ధులు ఉంటాయి, సరపు మాట ఉంటాయి, మోసం చేసే ఉంటాయి. అలాంటి మాటల చేత నువ్వు బ్రతికితే ఇతరుల్ని బాధ పెట్టే ఒక చాలా నష్టపోతాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా. అందుకే వాడిని అన్నాడు అంటున్నాడు, ఏం చేయాలా, విడిచిపెట్టే దాని ఒక సమాప్తి. ఒకరితో ఒకటి అబద్ధం చెప్పకండి అని చెప్పాడు. ఒక భార్య ప్రయాస అయిపోయింది. ఇప్పుడు ప్రయాస వ్యర్థమైపోగానే ఏమైంది, ఒకసారి చదివే వాక్యం 18-20 వాక్యాలు. అబద్ధం చూడండి ఎలా హల్లెలూయా. వాసన జరిగిన సంగతి ఏంటి, పైన చదవండి మీకు అర్థమవుతుంది. పైన చదవండి, ఇంకా 18 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి త్వరగా. వచ్చిన లేదమ్మా, పైన చదువు. ఇంకా సారీ 16 నుంచి చదువు. 16 ఉంచుకుంది. ఇంకా పై వాక్యాలు చదివితే 15 వాక్యాలు చదివితే అక్కడ ఆ వస్త్రాన్ని పెట్టుకొని ఏమన్నాడంటే, అయ్య బాబు నేను దేవునికి విరోధంగా పాపం చేయను. ఇంకేమన్నాడు కింద, ఆ వస్త్రాన్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ ఆమెతో పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే అండి వాక్యం చెప్తుంది, ఇతరుల్ని బాధ పెట్టడానికి కొంతమంది ఏం చేస్తారు, అబద్ధాలు చెప్పేశారు. ఇప్పుడు ఎవరిని బాధ పెట్టడానికి అబద్ధం చెప్తుంది, వీడు నాతో ఆ పని చేయలేదు కనుక, వాడు నాతో ఆ పాపం చేయలేదు కనుక వీడికి ఏదైనా శిక్ష రావాలి అని చెప్పి ఆ షర్ట్ లోపడెట్టి భర్త వచ్చినన్ని చూపించి ఇదిగో అని చెప్పి అబద్ధం చెప్పేసి వాడి మీద ఒక నేరం మోపేసి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేరం మోపేసి అలా అండి చెరలో వేయబడ్డాడు. ఎవరో, యోసేపు. స్తోత్రం చెప్పండి. అలా చెరలో వేసి వాడిని బాధ పెట్టేసిందంట యోసేపు. చూశారు, ఏం చేసింది, నిజాన్ని మూసేసి యోసేపుని బాధ పెట్టేటట్లుగా చేసింది. స్తోత్రం చెప్తారా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఇతరుల్ని బాధ పెట్టడానికి మాత్రం మనం అబద్ధాలు చెప్పడానికి వీల్లేదండి. మత్తయి సువార్త 25:5 రండి. 26వ అధ్యాయం 59వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వాక్యం త్వరితంగా. అమ్మా, ప్రధాన యాజకుడు మహాసభ వారందరూ యేసుని చంపవలనని హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరిని చంపడానికంట, సాక్షాత్ యేసు ప్రభులు వారిని చంపడానికి ప్రధాన యాజకులు అక్కడున్న సభ వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారిని చంపడానికి అబద్ధ సాక్షుల్ని పెట్టి వాళ్ళ మీద నేరం మోపి ఎలాగైనా యేసుని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అలాగే అబద్ధ సాక్షులు చాలామంది వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు కానీ యేసు గురించి ఏ అబద్ధ సాక్ష్యం చెప్పినా యేసు ప్రభులు వారు వాళ్ళకే దొరకలేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఒకే ఒక అబద్ధం తొదకి దొరికింది. అదేంటంటే 2 మనుషులు వచ్చారంట. ఇదిగో దేవాలయాన్ని పడగొట్టాడండి ఈయన. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతా అన్నాడు. ఎన్ని దినాలు కట్టగలనని చెప్పేశాడు అని చెప్పి అక్కడ అబద్ధ సాక్షులు పలకడం ప్రారంభించారు. చదువుతారా ఆ వాక్యం? ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి చదవండి. తొదకి 2 మనుషులు వచ్చి 3 దినాల్లో దాన్ని కట్టగలనని చెప్పినా నేను. నువ్వేం సమాధానం చెప్పవా నువ్వు?
ఇగో నీ నీ గురించి వీళ్ళని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, నువ్వు మాట్లాడవా అని చెప్పి యేసయ్యని అడుగుతున్నాడంట. అక్కడున్న అధికారి అడుగుతూ ఉంటే ప్రభు ఏం మాట్లాడలేదంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంతమంది అండి ఎంత అబద్ధ సాక్ష్యాలు చెప్పేస్తారు మన మీద. అలాంటప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభులు వారు చేసింది చేయాలి. నోరు ఉంది కాదని చెప్పి ఇంక ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి. అబద్ధ వెంటనే మనం ఏం చేయాలంటే కామపైపోవాలి. స్తోత్రం చెప్పండి. దానికి తగిన ప్రతీకారం దేవుడు తీసుకుంటాడు అంతే. ఆమేన్. అది చూసుకునే వరకు మనం ఏం చేయాలి? అలాగ నోరు మెదపకుండా ఆగిపోవాలంతే. ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పుట్టించేసిన, ఎన్ని నిందలేసిన, అవమానపరిచిన, నిన్ను హింసించేసిన, ఇవి నిన్ను చంపడానికి రెడీ అయిపోయినా మౌనంగా ఉండిపోవాలి. చెప్పండి హల్లెలూయా. అందరికీ అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను, చాలా విషయాల్లో నా నిమిత్తం కూడా అబద్ధ సాక్ష్యాలు పలికాను. నేను నోరు మూసుకునే ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నేను మాట్లాడలేదండి. ప్రతీకారం తీర్చుకుని వాడు ఆయన అయితే మనం ఎందుకు మాట్లాడడం? స్తోత్రం చెప్పండి. నిశ్శబ్దంగా ఉండాలి. ఆమేన్. దేవుడు ఏం చేశారో అదే చేయాలి మనం కూడా. ఆమేన్. సో ద్వేషంతో కానీ ఈర్ష్యతో కానీ ఒకరిని బాధ పెట్టడానికి కానీ మనం అబద్ధాలు చెప్పడానికి వీలు లేదండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏదో కోపలు అనేసానండి, అలా మాట్లాడేసానండి అంటే కుదరదు. స్తోత్రం చెప్పండి. దేవుడు దానికి తగిన ఫలాన్ని ఖచ్చితంగా నీకు ఇచ్చేస్తాడు. అప్పుడు నువ్వు అనుభవించలేవు. బాధ పెట్టడానికి అస్సలు నువ్వు అబద్ధం ఆడడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇంకేం చేస్తారంటే లాభం పొందుకోవాలి, వారికి ఏదో ఒక లాభం రావాలి, అందుకని అబద్ధం చెప్పేస్తారు. ఏదో ఒక లాభం రావాలి వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. అది రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సాంఘిక పరంగా కావచ్చు. వారు అబద్ధాలు చెప్పేసి వారు లాభాన్ని పొందుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే ప్రతిష్టత కాపాడబడాలి, వారు కొన్ని పేపకూడదు, ప్రఖ్యాత పోకూడదు. అందుకని అబద్ధాలు ఎలాగైనా పెస్తారు. స్తోత్రం చెప్పండి వాళ్ళు. చెప్తారా చెప్పరా? అబద్ధాలు చెప్పేవారు లేరా? చెప్పండి. బంధువుల్లో లేరా? స్తోత్రం. అంటే వాళ్ళు లాభాశించే. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఒకసారి అపోస్తుల అన్ని వాక్యంలోంచి మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. నీదే కదా. ఎవరితో అబద్ధం ఆడో? నువ్వు మనుషులతో అబద్ధం ఆడలేదు, దైవజనులతో అబద్ధం ఆడలేదు, సాక్షాత్తు దేవునితోనే అబద్ధం ఆడేస్తున్నావు నువ్వు. అననీయ సర్పేరా అనే 2 వ్యక్తులు ఉన్నారండి. వీరు అపోలో అనే ఒక వ్యక్తి ద్వారా సువార్త ద్వారా దేవుణ్ణి నమ్ముకున్నారు. అమ్మ నా వైపు చూడాలి. మీరు అక్కడ ఉండదు ఆ వాక్యం, నేను చెప్పే మాటలు అక్కడ ఉండదు, బైబిల్లో ఉండదు. అపోనే ఒక దైవజనుడి ద్వారా చేశారు, స్వార్థం నమ్మి వారు దేవుణ్ణి అంగీకరించారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అంగీకరించిన ఆ దేవుణ్ణి బట్టి వాళ్ళు అలాగే సంఘంలో నమ్మకంగా ఉన్నారు. అయితే వారు ఒక పొలాన్ని అమ్మారు. ఒక రోజున ఏమమ్మారమ్మా? మహాలక్ష్మి గారు మీరమ్మా మీరు చెప్పండి, ఏమమ్మారు? పొలాన్ని అమ్మారు. అందేసింది మీకు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పొలాన్ని ఎప్పుడైతే అమ్మారో ఆ పొలంలో నుంచి ఏం తీయాలంటే దేవుడికి ఇచ్చే భాగం తీయాలి. స్తోత్రం చెప్పండి. ఆ భాగాన్ని తెచ్చి ఎవరికి ఇవ్వాలంటే దైవజనులకి ఇవ్వాలి. వాక్యంలో ఉంది చాలా స్పష్టం. సో ఆ భాగాన్ని తెచ్చి ఏం చేశారు? భార్య ఉందంట, సర్పేరా అన్నదంట, ఒరే బుద్ధి లేనాడా, అంత ఇచ్చేస్తావమ్మ నువ్వు నోరు మూసుకుని ఉండు, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి ఆయన నోరు నొక్కేసి ఏం చేసిందంట? చూడండి, వాక్యం చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. నేను చెప్పే మాటలు మీరు వాస్తవం కాదు మీరు అక్కడ గమనించు. భార్య ఏమన్నదంట? కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిందంట. అంటే దైవజనుడి పాదాల దగ్గర పెట్టిందంట. అప్పుడు పేతురు ఏమన్నాడు? అమ్మా ఇదిగో నువ్వు అంతా తెచ్చావని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఆత్మ నాతో మాట్లాడుతుంది, నువ్వు కొద్దిగా దాచేసుకున్నావు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? పరిశుద్ధ ఆత్మ దేవుని మోసం చేస్తున్నావు.
ఇగో సాతాను నీ హృదయాన్ని ఏం చేశాడు? ప్రేరేపించేశాడు. డబ్బుని చూసి నీ లాభం కొరకు దేవుడికి వచ్చే లాభాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? దొంగలించేసావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దశమ భాగం గురించి చెప్పకూడదు, వాళ్ళకి చెప్తే కోపం వచ్చేస్తుంది. హల్లెలూయా. దశమ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. దాని గురించి వాక్యలో చాలా విపులంగా రాశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మీరు గమనించాలి, దేవునికి ఇచ్చే సొమ్మును దొంగలించేసి కొద్దిగా దాచిపెట్టి దేవుడికి రావాల్సిన సొమ్మును కూడా అబద్ధం చెప్పేస్తుందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇంకా అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదమ్మా. అమ్మిన పిమ్మట అది నీ 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 చేతిలోనే కదా ఉంది. ఎందుకు నీ హృదయంలో అలా ఆలోచించేసుకున్నావు? నువ్వు మనుషులతో అబద్ధం ఆడటం లేదు, దేవునితోనే అబద్ధం ఆడేస్తున్నావు అని వానితో చెప్పాడంట. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? పేతురు గారు చెప్తున్నారు. ఇప్పుడు అననీయ అంటున్నాడంట, ఈ మాటలు వింటానే పడిపోయి విడిచిపెట్టాడంట. అమ్మా, మీకు అర్థమవుతుందా? దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ములో నమ్మకంగా ఇవ్వలేనందుకు అననీయ అక్కడే పడి చచ్చిపోయాడంట. దేవుని ఉగ్రత అలా దిగొచ్చేసింది వాడిని పైన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవునికి ఇచ్చే దాంట్లో మీరు నమ్మకంగా ఉండండమ్మా, నమ్మకంగా ఉండండమ్మా అని చెప్పేది అందుకే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు వచ్చే బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? అందుకు వస్తున్నాయి. కొంతమందికి అర్థం కాదండి చెప్తా ఉంటే. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. దైవ సేవకుడు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? ఏమన్నా ఫలం వస్తుంది దానివల్ల? నాకేం ఫలం రాదు. స్తోత్రం చెప్పండి. మీరు ఇచ్చే దాంట్లో నేను దశమ భాగం చేస్తాను నమ్మకంగా. నాకు పైన ఉన్న నాయకులు ఉన్నారు, నా నాయకులని నేను నమ్మకంగా తీసేస్తాను. మా అమ్మగారికి నేను తీసేస్తాను, మా నాన్నగారికి. హల్లెలూయా. వాళ్ళకి ఇస్తాను, పైన ఉన్న నాయకులకి ఇస్తాను. ఆ ఫలం దేవుడు దగ్గర అధికం అవ్వాలంటే నేను తీయాలి దశమ భాగం. స్తోత్రం చెప్పండి. అది దేవుని సొమ్ము, దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేయాలి. ఆమె మన సొమ్మును మనం అనుభవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు వినుచుండగానే పడి ప్రాణం విడవగా వినని వారందరికీ ఏం కలిగిందంట? భయం కలిగిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే లాభం పొందుకోవడానికి దేవుని సొమ్మును మనం ఎప్పుడు అది మాట. స్తోత్రం చెప్పండి. ఈ దినాల్లో కొంతమంది చూస్తే అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే వారు దైవ భక్తిని లాభ సాధనం కింద వాడేసుకుంటున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు ఒక రేటు, స్వస్థతలకు ఒక రేటు, పాస్టర్ గారు చేయడానికి ఒక రేటు, అన్య భాషలతో మాట్లాడడానికి ఒక రేటు. హల్లెలూయా. అంట ఒక దైవజనుడు అంట పరిశుద్ధాత్మను పొందుకోవడానికి 5,000 ఇమ్మన్నాడంట. ఎంత మంచోడో చూడండి. పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఎలాగిచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. ఇట్స్ ఫ్రీ గిఫ్ట్. హల్లెలూయా. దాన్ని అమ్ముకున్నాడంట దైవజనుడు. ఎంత దౌర్భాగ్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి పరిస్థితి నుండి తప్పించబడదుముగాక. ఆమేన్. హల్లెలూయా. అలాంటి బోధలు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు అంటండి ఒక ఇంటికి వచ్చాడంట. అయ్యా మేము మందిరం కట్టుకుంటున్నాం, మందిరం కట్టుకోవడానికి మాకు కొద్దిగా డబ్బు అవసరం అని చెప్తే కొద్దిగా డబ్బుని ఇచ్చాడంట. అదే మందిరం ఆ ఊరిలోనికి ఈ దైవజనుడు వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత కిందకి దిగిన తర్వాత ఈ ఊళ్ళో ఒక పాస్టర్ గారు ఉండాలండి, ఆ పాస్టర్ గారి పేరు ఫలానా అని చెప్పి ఇంత డబ్బును ఆయనకి ఇచ్చాను, ఆయన మందిరం కట్టుకుని ఉంటారా అని అడిగారంట. ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చాడంట ఆ ఊళ్ళోనికి. ఆల్రెడీ ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడు? ఆ ఊళ్ళో నేను పరిచయం చేస్తున్నాను, ఇదిగోండి పునాది ఫోటో ఇదిగో అని చూపించాడంట. ఈ పాస్టర్ గారికి కొద్దిగా మనసు మంచి వెంటనే డబ్బుని ఇచ్చాడండి, కొద్దిగా డబ్బుని. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఈ పాస్టర్ గారు ఆ వాక్యం చెప్పడానికి ఆ ఊరు వచ్చాడో ఆ ఇంటిని దర్శిద్దాం అనుకున్నాడంట. ఆ చర్చిని చూద్దాం అనుకుని ఆ ఇంటికి వెళ్ళడానికి అడ్రస్ అడిగితే మీరు చాలా మోసపోయారండి, అసలు ఆడు పాస్టర్ గారే కాదు, పాస్టర్ గారు అని పేరు చెప్పుకుని పునాది పేరెట్టుకుని అలా ఊరూరు తిరిగి డబ్బులు దండుకుంటాడు, మీరు చాలా మోసపోయారండి అన్నాడంట పాస్టర్ గారు.
చూశారు? అంటే వాడు లాభం కోసం ఏం వాడుకుంటున్నాడు? దేవుని మందిరం పేరు. చూశారు? ఈరోజు విశ్వాసులు లేరా? కొంతమంది ఫోటోలు పెట్టుకుని వస్తూ ఉంటారు అడుక్కోవడానికి. చూశారు మీరు? మేము ఇదిగోండి ఫండ్ రేట్ చేస్తున్నాం. దాంట్లో యథార్థంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారులేండి, లేరా నేను అంటలేదు. ఇప్పుడు యథార్థంగా ఉన్న వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నాం వీళ్ళ వల్ల. స్తోత్రం చెప్పండి. పలానా హాస్టల్ మేము నడిపిస్తున్నాం, వాళ్ళకి సరైన ఆహారం లేదండి, వీళ్ళకి ఆహారం కావాలంటే కొద్దిగా డబ్బు అవసరం ఉందండి, మీరు ఎంతో కొంత మీరు 500 ఎంత 100 రూపాయలు కాదు 500 ఇవ్వాలండి మీరు. స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా అడుగుతున్నారో అడుక్కునే వాళ్ళు కూడా. హల్లెలూయా. ఎందుకు? వీళ్ళు లాభం, స్తోత్రం, స్వలాభాన్ని పొందుకోవడానికి. నేను చెప్తున్నానండి, అలాంటి అబద్ధాలు ఆడి ఒక లాభాన్ని పొందుకున్నా ఏదో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చేసే పనిలో కూడా ఏం పొందుకోకూడదు? ఎక్కువ లాభాన్ని ఆశించకూడదు. అని మీకు వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ నువ్వు ఒకవేళ లాభాన్ని సంపాదించిన దురాశతో ఒకవేళ ఏదో ఒక రూపంలో వారు ఇవ్వవలసిన డబ్బు ఎంత అనుకోండి, నువ్వు దానికి ఎక్స్ట్రా చెప్పావు అనుకో, దానికి ప్రతిఫలం నష్టాన్ని నువ్వు చూస్తావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యంలో అందుకే ప్రభు ఇలా చెప్తున్నాడు, చదువుతారా? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొనుచు మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. గొడవలు కలగడానికి కారణం ఏంటి? లాభాన్ని ఆశించి నువ్వు అబద్ధాలు ఆడడం వల్ల నీకు గొడవలు వస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ లాభాన్ని ఆశించకుండా ఉన్న దాంట్లోనే దేవుడు దీన్ని వృద్ధిపరుస్తాడు అని సారేపతు విధవరాళ్ళ కింద నువ్వు విశ్వాసంతో దేవుని ఎందుకు మీకు చెప్తున్నాను వ్యక్తిగతంగా, నాకు వచ్చిన కానుక కూడా ఎంత వచ్చిందని లెక్కెట్టుకోను నేను. దాంట్లో వచ్చిన దాంట్ని ఎవరెవరు ఎంత వేసారో కూడా నాకు తెలీదు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఎంత ఎత్తే నాకేంటి? దేవుడికి ఇచ్చారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఇచ్చిన వాళ్ళని ఒకలాగా ఇవ్వని వాళ్ళని ఒకలాగా ప్రేమించే తత్వం వచ్చేస్తుంది దానివల్ల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో అందుకే నేను ఏం చేస్తానంటే అన్నీ కలిపేసి దాన్ని లెక్కెట్టి దాంట్లోంచి దశమ భాగం తీసేస్తాను. స్తోత్రం. మరి దశమ భాగం తీయడానికన్నా లెక్కెట్టాలి. హల్లెలూయా. దాన్ని తీసి దశమ భాగం తీస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి అయితే 3 దినాలు నన్ను ఒక పాస్టర్ గారు వాక్యానికి పిలిచి వాక్యంలో నన్ను వాడుకుని 100 రూపాయలు చేతులు ఎట్టాడండి. ఎంత? 100 రూపాయలు. నేను వెళ్ళిన దారి ఖర్చు కూడా పనిచేయలేదయ్యి. హల్లెలూయా. నేనేమో బల్ల గుద్దేసి వాక్యం చెప్పేసేవాడు, 1.5 గంటల 2 గంటల వాక్యం చెప్పేవాడు నేను. చూసారు? నేనండి ఎప్పుడు కూడా లాభాన్ని ఆశించి పని చేయలేదు. నేను బలిపేట మీద నిలబడి చెప్తున్నాను యథార్థంగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఎంత ఇస్తారని కాలిక్యులేషన్ ఎప్పుడు వేసుకోలేదు నేను. స్తోత్రం చెప్పండి. ఇస్తే తీసుకుంటూ, లేకపోతే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని లాభాన్ని ఆశించి మాత్రం దేవుని పరిచర్య కానీ నువ్వు చేస్తున్నావు కానీ ఎప్పుడు లాభాన్ని ఆశించి పని చేసావా నష్టపోతావు.
స్తోత్రం చెప్పండి. అలా లాభాన్ని ఆశించి అబద్ధాలు కూడా నువ్వు ఏం చెప్పకూడదు, అబద్ధాలు కూడా నువ్వు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పేవంటే నీకు అంత మోసగాడు ఇంకెవరో లేరు అన్నమాట. మోసం చేసే వ్యక్తి ఇంకెవరు లేరు. స్తోత్రం చెప్పండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా లాభ సాధనం అనుకునే ప్రతి మనిషి వ్యర్థమైన వివాదాలని మనం విడిచిపెట్టాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తారా? తర్వాత కొంచెంమంది ఏం చేస్తారంటే మంచి జరిగించడానికి ఇగో నేను ఉన్నాను అని అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. నేను మంచి జరిగిస్తాను, నీకు ఎందుకు, నేను చూసుకుంటాను నీ గొడవ. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలోనండి దీనికి ఏమాత్రం అవకాశం లేదు ఇలాంటి వాళ్ళకి. స్తోత్రం చెప్తారా? కొంతమంది మంచి జరుగుతుందని అబద్ధాలు చెప్తే వాటిని వినేసి దేవుని మహిమపరిచే వాళ్ళుగా ఉంటారండి. నో, దేవుడు ఎప్పుడూ మంచినే నీకు చేయాలని ఆశపడతాడు, నేను కాదంటలేదు. ఆ మంచి ఎలాగొస్తుంది? నువ్వు శ్రమ పడుతూ ఉండగా, కష్టాల్లో వెళ్తూ ఉండగా, నువ్వు దాని నుంచి విడిపించబడడానికి దేవుడు తోడై ఉండి అప్పుడు దేవుడు నీకు మంచి చేయడానికి అవకాశాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కొంతమంది అయితే భోజనం ఆశ చూపిస్తున్నారు. ఏ ఆశ? డబ్బుల ఆశ చూపిస్తారు. ఎందుకు? అబద్ధాలు చెప్పడానికి. స్తోత్రం చెప్పండి. ఈ సంఘంలో ఉన్న వ్యక్తిని ఆ సంఘంలోకి తీసుకెళ్ళడానికి ఏదో ఒక ఆశ. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి విందు పెడుతున్నాం, ఎంతమందికి మేము ధనం ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి ఆకర్షించే వాళ్ళుగా ఉంటున్నారు. అబద్ధాలు చెప్పేసి మంచి చేస్తానని చెప్పి వారిని ప్రేరేపించి దైవ భక్తిలో నుంచి వారిని తొలగించే వారుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, అలాంటి ఒకవేళ ఆలోచన ఉంటే, డబ్బు ఇవ్వాలని ఆలోచన ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలి. ఆమేన్. నువ్వు మంచి చేయాలని ఆలోచన ఉంటే ఏం చేయాలి? పేదలకి సహాయం చేయి. ఆమేన్. తర్వాత లేని వారు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టు. ఎవడొద్దన్నాడు నిన్ను? అంతేగాని మంచి చేస్తానని ప్రలోభపెట్టి సంఘాలకి నడిపించే అంత దుర్బుద్ధి నీకెందుకు? హల్లెలూయా. అలాంటి దుష్ట ఆలోచన నీలోకి ఎందుకు వస్తుంది? సౌలు లాంటి ఆ తత్వం నీకెందుకు? చెడిపోయిన మనస్తత్వాన్ని. హల్లెలూయా. కొంతమంది చూడండి, నిజమైన యథార్థంగా సేవ చేసే వాళ్ళు, కడుపు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటారా? ఒక వృత్తి చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ వృత్తి చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన బాగా చేయడండి, నేను బాగా చేస్తాను, మీకన్నా ఆయనకన్నా బాగా చేస్తాను, హల్లెలూయా అని చెప్పి ఈయన ఒప్పుకున్న వృత్తిని ఇంకొక వ్యక్తి ఒప్పేసుకుని, తక్కువగా ఒప్పుకుని మంచి చేస్తానని చెప్పి డబ్బులు దొంగలించిపోయిన వాడు లేరా ఈరోజు? ఒక ఆవిడండి భద్రవారని ఎలా చెప్తున్నా, వరలక్ష్మి అని ఒక ఆవిడ సీట్లు ఏమన్నదంట. ఏమేమన్నదే? సీట్లు ఏమన్నదంట. సీట్లు ఏమన్నది కదని చెప్పి ఆ ఊరు వచ్చి మకం పెట్టిందని ఆవిడకి ఇచ్చిందంట. అలాగ ఎన్ని లక్షలు కట్టిందంటే 2,00,000 కట్టిందంట. ఎన్ని? 2,00,000 కడితే ఎత్తేసి వెళ్ళిపోయింది ఆవిడ. గుడారం ఎత్తేసి వెళ్ళిపోయింది. ఒక అన్యురాలు ఆవిడ అంటుంది నాతో, పాస్టర్ గారండి నా భర్తకి తెలియకుండా కట్టి 2,00,000 ఎలా కట్టిందండి భర్తకు తెలియకుండా? నువ్వు అబద్ధంగా కట్టావు కనుక నేనేం చేయలేనమ్మా అన్నాను. సరే, నీ ఆశ కొలది నీ ప్రార్థన చేస్తాను చేయమంటున్నావు కదా. హల్లెలూయా. అంటే భర్తకి తెలియకుండా కట్టిందంటే ఎంత బాగా కట్టిందో చూడండి ఆవిడ. స్తోత్రం చెప్పండి. అంటే ఇలా భర్తకి తెలియకుండా, భార్యకి తెలియకుండా ఎన్ని డబ్బులు దాస్తున్నారు కొంతమంది. హల్లెలూయా. మనం మా పాస్టర్ గారు బీరువా సర్దుతున్నాం. బీరువా సర్దుతుంటే బట్టలు తీసాను. నేను అప్పటికీ చెప్పాను, బట్టలు తీసానమ్మా అన్నాను. నాకు దాంట్లో 1,200 దొరికాయి. ఎంత? 1,200 దొరికాయి. నేను చక్కగా తీసుకున్న జేబులో పెట్టుకున్నాను. హల్లెలూయా. సర్లే చెప్తుంది కదా అని చెప్పి అలా చూస్తున్నాను నేను. హల్లెలూయా. ఒక 3 రోజులు అయిన తర్వాత అవి నా డబ్బులండి, మా నాన్నగారు ఇచ్చినవి, వాళ్ళు ఇచ్చినవి దాచుకున్నాను అంటుంది. నాకు చెప్పచ్చు కదా అన్నాను నేను. కాదండి, అది మీకోసమే దాస్తాను, మీకు తెలియకూడదు అన్నది. హల్లెలూయా. ఏమో ఆవిడ ఏ ఉద్దేశంతో దాచిందో నాకు తెలీదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ యథార్థంగా ఏం చేయాలి? భర్తకి భార్యకి తెలియపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ మా పాస్టర్ గారు లైవ్లో చూస్తున్నారులే,
మీరు సాక్షాత్ చెప్పక్కర్లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి స్తోత్రం. అందుకే మీకు చెప్తున్నానండి, అబద్ధంగా మనం ఎప్పుడు జీవించడానికి వీళ్ళు. మంచి జరిగిస్తానని చెప్పిన వారు మాటలు అస్సలు నమ్మకూడదు మనం. స్తోత్రం చెప్పండి. ఆవిడ మంచి జరుగుతుంది అనుకుంది, 2 లక్షలు వస్తే ఎందుకు ఒక దినాన్ని ఉపయోగపడుతుందిలే, నా భర్తకు చెప్పచ్చులే అనుకుంది. భర్తకి తెలియకుండా దాసిని తెలియకుండా ఖర్చు పెట్టగలదా? ఖర్చు పెట్టలేదు కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాసిన ఆ డబ్బును ఒకరోజు ఇంత చేసానని చూపిద్దామని అనుకుందాము. పాపం, ఇదిగో నువ్వు చేయలేకపోయి అంత డబ్బు నేను చేశానని చూపిద్దాం, అందుకే మొత్తం ఎగిరిపోయింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను ఆశ్చర్యంగా, నేను భర్త తెలియకుండా 2 లక్షలు దాసు అమ్మా అన్నా. నేను అలాగ కూలి పని చేసుకున్నా వచ్చినవన్నీ ఎలా కట్టేశానంటే అన్నది. స్తోత్రం చెప్పండి. ఆమె కోసం ప్రార్థన చేయండి. లక్ష్మణి ఆవిడ కోసం మీరు ప్రార్థన చేయండి, ఆ డబ్బులు ఆవిడకి ఇచ్చేయాలి. స్తోత్రం చెప్పండి. పర్లేదండి. రోమా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 3వ అధ్యాయం 7వ వాక్యం. దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేను అయినట్టు తీర్పు పొందనేలా. చెప్పండి. హల్లెలూయా. అసత్యము అంటే ఏంటి? అబద్ధం. స్తోత్రం చెప్పండి. అబద్ధం వలన దేవుని సత్యం ప్రబలిన ఎడల నేను తీర్పు పొందుతానా అని ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే నేను ఆడిన అబద్ధం దేవుని వాక్యానికి అది ప్రబలినట్లయితే నేను పాపనైనట్ట కాదా అని ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని కూడా చదవండి. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను. దేని అతుకోవాలమ్మా? చెడ్డదాన్ని ఏం చేయాలి? చీ అని అసహించుకోవాలి. ఎవరైనా ఒక పిచ్చోడు వచ్చాడు అనుకోండి, వాడిని చూసి చీ రాకరా బాబు అంటావా? చేర్చుకుంటావు మన ఇంట్లో? వాడు అసహ్యంగా కనిపిస్తున్నాడు. అసహ్యంగా కనిపించేటప్పుడు అలాంటి వ్యక్తిని మనం చేర్చుకుంటామా? చేర్చుకో. చీచి పోరా బాబు అంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే చెడ్డ వాటిని కూడా ఏం చేయాలి? అసహించుకోవాలి. మీరు మాట్లాడవలసిన పని వస్తుంది, అందుకే మాట్లాడు. దాన్ని ఏం చేస్తారు? శుభ్రం చేసుకుంటారు కదా. మరి అలా విసర్జించాలి కదా చెడ్డవాటిని. మరి చెడ్డవాటిని అలా విసర్జించే బుద్ధి నీకు ఎందుకు ఉండలేదు? అసత్యంలో నువ్వు ఎందుకు బతుకుతున్నావు? అబద్ధంలో ఎందుకు బతుకుతున్నావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానివల్ల దేవుని వాక్యానికి దేవుని సంఘానికి ఎంతో సిగ్గుసేటు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. దాన్ని అసహించుకుని మనం మంచిదాన్ని అత్తుకోవాలి. మంచిదేంటి? వాక్యమే మనకి మంచిదని నమ్మాలి. దాన్ని అత్తుకోవాలి, మనం పట్టుకోవాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. అబద్ధం చెప్పడానికి కానీ అసత్య మార్గంలో సువార్త చెప్పడానికి వచ్చిన వారిని కానీ మనం నమ్మకూడదు. వాళ్ళు మంచి చేస్తానని ఒకవేళ చెప్పినా కూడా వాక్యానుసారమైన జీవితం వారికి ఉందా లేదా మనం గమనించాలి. స్తోత్రం చెప్పండి. రోమా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయము, అదే రోమా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 25 వాక్యాలు అంటాడు కదా, అట్టి వారు దేవుని సత్యమును అసత్యానికి మార్చి సృష్టికర్తనికి ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది సిలువను పూజిస్తున్నారు, మేరీ మాతను పూజిస్తున్నారు. ఇదంతా ఎవరు తీసుకొచ్చింది చెప్పాలి. మనం పూజించవలసింది ఎవరిని? జ్ఞానులు ఎవరిని పూజించారు చెప్పండి. జ్ఞానులు ఎవరిని పూజించారు? తూర్పు జ్ఞానులు. అదేంటి క్రిస్మస్లో వాక్యం వెళ్ళలేదు మీరు? తూర్పు జ్ఞానులు ఎవరిని ఆయనకి గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. మీరు నోరు విప్పాలి కదా, మరి నాకు వినపడాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి ఆయనకి. ఎవరో తూర్పు జ్ఞానులు ఎవరి కోసం వెళ్ళారు? ఎవరిని పూజించారు?
మరి జ్ఞానులు పూజించారు కదా, తర్వాత గొర్రెల కాపరులు కూడా పూజించారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరి ఇప్పుడు సృష్టికర్తను వదిలేసి దేన్నో పూజించే వాళ్ళుగా ఉంటారు. సృష్టిని సృష్టించింది ఎవరో? సాక్షాత్ యెహోవా అయిన దేవుడే. ఆయన పూజించడం మానేసి యేసు ప్రభులు వారిని పూజించడం మానేసి మనం ఎవరిని పూజిస్తున్నాం? సృష్టిని పూజించే వాళ్ళుగా ఉంటున్నాం. హల్లెలూయా. అలా పూజించే వాళ్ళుగా ఉంటే మంచిగా జరుగుతుందా? నువ్వు దాన్ని అసహ్యించుకోవాలి. అటు వారి దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అది సత్యం కాదు, అసత్యంలో ఉన్నారు. అందుకే దేవుని సత్యం ఏంటి? వాక్యమే. వాక్యమే దేవుడు, దేవుడే. ఎంత స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉంటే మరి మనం దేన్నో పూజిస్తే అర్థం ఏముందండి? హల్లెలూయా. ఒక ఆయనమ్మ పాస్టర్ గారిని పూజించేస్తున్నాడు ఇంట్లో. ఎవరినే? పాస్టర్ గారి ఫోటో పెట్టేసుకుని పాస్టర్ గారికి, నేను అనుకుంటున్నాను పాస్టర్ గారు చచ్చిపోయాడేమో అనుకున్నాను నేను. దండేసేసాడానికి, దండేసేసి అగరత్తులు ఎట్టి, అక్కడ అట్టుపొళ్ళు ఎట్టి, పంచపర్వణాలు పెట్టి ఇలా దండం పెట్టుకుంటున్నాడు. ఎరా బాబు ఏం చెప్తాను ఆయన అన్నాను. హల్లెలూయా. మీకు తెలియదండి, మా పాస్టర్ గారికి పూజ చేసుకుంటున్నాను అంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం. అంటే వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు? కొంతమంది సేవకులు వాక్యానుసారమైన బోధ నేర్పించట్లేదు, సత్యమైన బోధ నేర్పించట్లేదు, వాక్యంలో ఉన్న దేవుణ్ణి పరిచయం చేయట్లేదు, ఏదేదో పరిచయం చేస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది ఎంత మంచిగా ఫాలో అవుతారు. నేను పలానా వ్యక్తి ఫాలోవర్నండి, పలానా పాస్టర్ గారు ఫాలోవర్నండి. హల్లెలూయా. ఇలా ఫాలో అవ్వాల్సింది మన పాస్టర్ని కాదమ్మా, దేవుణ్ణి ఫాలో అవ్వాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వెంబడించవలసింది ఎవరిని? దేవుణ్ణి వెంబడించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకసారి ఒకరిని ఒకరు సమర్థించుకోవడానికి అబద్ధాలు చెప్పేస్తారు. సమర్థించుకోవడానికి, తప్పుని సమర్థించుకోవడానికి అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటారు. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం ఇలా చెప్తుంది. ఒకసారి చదువుతారా? రెండో కొరింథీ 11వ అధ్యాయం 13వ వాక్యం. యాలయనగా అటువారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రు పనివారై ఉన్నారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే వాక్యానుసారమైన బోధ బోధించకుండా ఇష్టానుసారమైన బోధ చెప్తే తమను తాముని సమర్థించుకుని, ఇదిగో మేము చెప్తున్న బోధే నిజమైన బోధ, మీరు ఉన్న విశ్వాసమే నిజమైన విశ్వాసం అని చెప్పి మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఆ వాక్యంలో లేని స్థితిని మిమ్మల్ని మీలోకి తీసుకొస్తే వాళ్ళు దొంగ బోధకులని మీకు అర్థం అవ్వాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వాక్యంలో అంటారు. 3వ వాక్యం ఎలాగ అంటున్నారు ప్రభు వారు, చదవండి. ఎవడైనను ఉట్టువాడయుండి తన ఎన్నికైన వాడనని ఎంచుకునిన ఎడల తన మోసపరుచుకుని వాడవుతాడు. స్తోత్రం చెప్పండి. ఒట్టువాడంటే దేవుని ప్రసన్నత వాళ్ళలో లేదు, దేవుని వాక్యం వాళ్ళలో లేదు, ప్రార్థన జీవితం లేదు వాడు. హల్లెలూయా. అమ్మ మహాలక్ష్మి గారు అర్థమవుతుందా? కుమారి గారు అర్థమవుతుందా? పెద్ద కుమారి గారు మార్తమ్ల దగ్గర అయిపోయిందమ్మా. అక్కడ మార్తమ్మ అయిపోయి ఉంటుంది, పిండి వంటలు చేస్తుంది పాపం. హల్లెలూయా. అంతేనా? నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మీరు ఎంత మంచివాళ్ళు అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వాళ్ళు అలా ఉండకూడదండి దయచేసి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఒట్టివాడై ఉండి ఎన్నికైన వాడినని ఎంచుకుంటే తను తానే మోసం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నన్ను దేవుడు ఎంచుకున్నాడు, నేను దేవుని బిడ్డని, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను అని చెప్పుకుంటే ఏమి ఉపయోగం ఉంది? నువ్వు ఒట్టివాడుకుండి ప్రార్థన లేదు, వాక్యం లేదు, వాక్యాన్ని అనుభవించే ఆ ప్రవర్తన లేదు, భయభక్తులు లేదు నీలో. ఒట్టివాడిగా ఉన్నావు కనుక నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తిగా నువ్వు
అనేసుకున్నా నువ్వు ఎంచుకోలేదు. ఎంచుకునే వ్యక్తిత్వం నీలో ఉందని నువ్వు అనుకున్నా నువ్వు ఎంచుకోబడిన వ్యక్తిగా ఉండలేవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చెప్పాలి. యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయం 32వ వాక్యంలో ప్రభువారు ఇలా చెప్తున్నారు. హల్లెలూయా. ఒకవేళ నేనే ఉన్నానండి ఇక్కడ, అమ్మ అందరు నా వైపు చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అందరు నా వైపు చూడాలి. నేనే ఉన్నాను, నేను అందరికన్నా గొప్పగా చెప్పగలను వాక్యం అనుకున్నాను అనుకోండి, నాకంత నిష్ప్రయోజకుడు దేవుడి దృష్టిలో ఇంకావడో ఉండడు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఏమనుకుంటున్నారు, నా ప్రార్థన కన్నా ఇంకెవడో బలంగా ప్రార్థన చేయలేడు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నేను వాక్యం విన్నట్లుగా అర్థం చేసుకున్నట్లుగా ఇంకెవడో అర్థం చేసుకోలేడు అనుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే నాకన్నా గొప్పోడు ఎవడో లేడు అనుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఉంటే అది గర్వానికి దారితీస్తుంది. ఆ గర్వంలో నువ్వు నాశనం అయిపోయిన స్థితి నీకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది ఏంటో తెలుసండి, మన స్వతంత్రులుగా చేస్తుంది. ఏమి స్వతంత్రులుగా చేస్తుంది? సత్యం. సత్యం అంటే ఏంటి? ఈ వాక్యం మన స్వతంత్రులుగా చేస్తుంది కనుక ఈ వాక్యం మనలోనికి వెళ్ళనివ్వాలి. ఈ వాక్యాన్ని మనం పట్టుకోగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యము లేని జీవితం ఉంటే ఖచ్చితంగా ఏమవుతాం? మోసగాండ్రుల కింద బ్రతకవలసిన స్థితి మనకు వచ్చేసింది అన్నమాట. అబద్ధికులుగా మనం జీవించేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం జీవించేస్తున్నాం. హల్లెలూయా. భయపడి అబద్ధం చెప్పిన వాళ్ళైతే నెంబర్ 2 ఏంటి చెప్పండి? డబ్బుకు ఆశపడిన వారికి అబద్ధం చెప్తే, మూడోది ఏంటి? ఇతరులని బాధ పెట్టడానికి అబద్ధం చెప్పిన వాళ్ళైతే, నాలుగోది ఏంటి? బాధ్యతను పనుల్ని తప్పించడానికి అబద్ధం చెప్పిన వారు. ఐదోది చెప్పండి. చెప్పాలి. మీరు వాక్యం విన్నదానికి రెస్పాన్స్ లేకపోతే ఉపయోగం లేదు. హల్లెలూయా. లాభం పొందుకోవడానికి అబద్ధం చెప్పుకో. ఇంకొకటి, మంచి జరిగిస్తానని మోసం చేసే వాళ్ళుగా ఉండి అబద్ధం చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి. నీకెందుకు, నేను చూసుకుంటాను పని అన్నట్టుగా కొంతమంది ప్రలోభ పెట్టి మంచి చేస్తానని చెప్పి మొత్తం చేస్తారు. అలా మనం అనకూడదు. హల్లెలూయా. అది 6వది. 7వది ఏంటి? నువ్వే సమర్థించేసుకుని నా అబద్ధాలే కరెక్ట్ అనుకునే జీవితం. స్తోత్రం చెప్పండి. అలాంటి జీవితం కూడా నీకు ఉండకుండా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. సత్యం స్వతంత్రులుగా చేస్తుంది అంటే వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక వాక్యమే మీలో ఉండాలి. మీరు ఏది మాట్లాడినా ఏం మాట్లాడాలి? నిజమే మాట్లాడాలి. అబద్ధాలు చెప్పవలసిన పని ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడ గారిని అడిగాను అనుకోండి, మీ అక్క ఎక్కడ ఉందమ్మా అంటే, గుడ్ నాన్న. ఈవిడ ఉన్నది ఎక్కడ? వేరే ఊరు. ఈవిడ చెప్పేది ఎక్కడ? అది మాట. హల్లెలూయా. అంటే ఆల్రెడీ ఈవిడ తప్పు కాదు, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళది తప్పు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ట్రైనింగ్ ఎఫెక్ట్ మాట అది. హల్లెలూయా. ఇప్పుడు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమని? దేవుడు గొర్రెల మంద దగ్గరికి తీసుకెళ్ళి ఒక రాజకుమారుడిగా బ్రతుకుతున్న ఆయన్ని గొర్రెల కాపరిగా చేసేసాడు. ఇక్కడ రాజు పార్ప మీద పడుకున్నవాడు ఎక్కడ పడుకుంటున్నాడు? ఇప్పుడు రాయి మీద పడుకుంటున్నాడు. అంటే పెద్ద స్థితిలో నుంచి కిందకి తీసుకొస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? బతకగలడా? బతకలేడు. కానీ మోషే బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు అంటాడు, మోషే మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. మరి నీకుందా ఆ తత్వం?
తగ్గించుకునే తత్వం ఉందా? ఒకసారి పట్టు చీర కట్టావు అనుకో, కాటన్ చీరలోకి తీసుకొచ్చాడు అనుకో దేవుడు, ఇంకా నేను చూడాలి నీ ముఖం, ఎవరి దగ్గరికి వెళ్ళవు ఇంకా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దయానీయ పరిస్థితిలోకి ఒకవేళ నువ్వు వచ్చేస్తే దేవుణ్ణి విడిచిపెట్టతావు కానీ భక్తి చేయగలుగుతారా? అదే అంటున్నాడు, లాభ సాధనము కింద దేవుణ్ణి వాడుకోకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రమే దేవుడు మాట కొంతమందికి. ఎందుకు? ఆశీర్వాదాలు కుమ్మరించబడి ఇంకెన్ని ఆశీర్వాదాలన్నా వచ్చేయాలి నీకు. స్తోత్రం కలుగును గాక. ఇచ్చేస్తాడు ఆగమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ ఏ ఉద్దేశంతో అంటుంది నాకు అర్థం. స్తోత్రం కలుగును గాక. దయచేసి మీరు బాగా అర్థం చేసుకోండి. వాక్యానుసారమైన జీవితం బ్రతికిన వాడు ప్రతి ఒక్కడు స్వతంత్రుడిగా ఉంటాడు. ఆమేన్. వాడు దేనికి భయపడ్డాడు? డబ్బు ఆశకి భయపడ్డావు, లాభానికి భయపడ్డావు, దేనికి లోడిపోయి అబద్ధ జీవితంలో జీవించాలనే తత్వం వాడికి ఉండదు. మరి నువ్వు ఎలాగున్నావు ఒకసారి పరీక్షించుకుందాం. ఏ విషయంలో నువ్వు పడిపోయావో ఈ 7 విషయాలు, ఒకవేళ నిన్ను సమర్థించుకునే విషయంలో నువ్వు పడిపోయి ఉన్నావేమో, అబద్ధాలు చెప్పే విషయంలో భయపడి నువ్వు అబద్ధం చెప్తున్నావేమో, లేకపోతే ఎవరో మంచి చేస్తారని నమ్మేసి నువ్వు అబద్ధం చెప్పేసావేమో, ఒకసారి పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకోండి. రాహాబు చెప్పిన అబద్ధం ప్రయోజనకరమైందిగా మారిందని మనం నమ్మాలి. కానీ నీ అబద్ధం అనేకుల్ని నాశనం చేసే, ఇతరులని నాశనం చేసే విధానం నీలో ఉందేమో, ఒకరిని నష్టపరిచే విధానం నీ అబద్ధంలో ఉందేమో, ఒకరిని పడగొట్టే స్థితి నీ యొక్క నోటి ద్వారా పలుకుతున్నావేమో. దయచేసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొద్ది నోరు విప్పి ప్రార్థన చేయండి.